శ్రీ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నా యూట్యూబ్ వాళ్ళకి మరీ నమస్కారం. ఈరోజు మనము కామెడీగా ఒక కథ చెప్పుకుందాం. కథ అంటే మా నాన్న మాకు చిన్నప్పుడు చెప్పిన కథ. అంటే ఆ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులకి అంత అవినాభావ సంబంధాలు ఉండేవి. ఒక మంచి బాండింగ్ ఉండేది. అంటే మా నాన్న ఒక కథ అమ్మమ్మడూరికి పోయినప్పుడు కానీ, లేకపోతే మా నాన్న ఉద్యోగ నిమిత్తం అక్కడ ఒక ఊరికి, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, గవర్నమెంట్ జాబు, ఆ ఉద్యోగ నిమిత్తం నాన్న వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు అనమాట. మా సొంత ఊళ్ళో మాకు పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ ఉండేవి. మా నాన్నమ్మ, తాతయ్య అందరూ అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటికి కానీ, లేదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వస్తుండేది. అప్పుడు మాకు అప్పుడు ఏముంది, ఇంక నా టీవీలు లేవు, సినిమాలు లేవు అసలు. అంటే మామూలుగా టైం పాస్ అయ్యేదానికి అప్పుడు ఏవి లేవన్నమాట. అన్నం తిన్నామా, పండుకున్నామా, అంతే. అప్పటి రోజులే అంతే. ఇంకా మామూలు మహా అంటే 8 గంటల దాకా మేలుకోవడం అంటే పెద్ద గొప్ప అనిపించేది అప్పట్లో. ఇప్పుడు 11 గంటలు కూడా నిద్రపోరు, కానీ అప్పటి పరిస్థితి అదనమాట. అప్పుడు నాన్న ఒక కథ చెప్పు నాన్న. మా నాన్న చాలా కథలు చెప్పున్నాడు, అప్పుడప్పుడు చెప్తాను ఒకటి. నాన్న ఒక కథ చెప్పు అంటే అప్పుడు ఒకరోజు ఒక కథ చెప్పాడు మా నాన్న. ఇదే ఇంగ్లీష్ నచ్చిన ఇబ్బందో ఏమో, ఆ కథ పేరు మనం అదే పెట్టుకున్నాం. అప్పుడు నాన్న చెప్పలా, కథ మాత్రమే చెప్పాడు. ఒక కథ చెప్పాడు. ఒక ఊళ్ళో ఒక అమ్మ నాన్నకి లేక ఒక కొడుకు పుట్టాడంట. వాడిని అప్పట్లో చదువు అన్నా, ఏదన్నా ఒక గురుకులంలో ఇద్దులన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా అది ఏదో ఒక నేషనల్ సమస్యలా ఉండేది అప్పుడు. అంతే కదా. ఇంకా ఆ రోజుల్లో చదువులు అంటే, ఇప్పుడు చదువు కామన్ అయింది, కానీ అప్పుడు చదువు అంటే చాలామందికి అసలు తెలియదనే చెప్పాలి. అట్టా అబ్బా నాకు లేక ఎంతో కాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఈయన మాత్రం ఏదో బాగా చదువు అంట కదా, ఏదో విద్యలు అంట కదా, అట్ట నేర్పిద్దామని చెప్పని వాళ్ళ భార్యాభర్తలు అనుకొని వాడిని, ఒరే నాయనా నువ్వు ఎక్కడికైనా పోయి బాగా చదువుకొని ఇంటికి రారని చెప్పని, ఏదో సంవత్సరానికో 6 నెలలకో సరిపడా వాడికి డబ్బులు బట్టి మొత్తం అంతా అప్పుడు కావాల్సిన హంగామా అంతా వాడికి ఏర్పాటు చేసేసి వాడిని ఎక్కడికో పంపించారంట. పంపించిన తర్వాత వాడు సరేనని చెప్పానని ఆయన పోయి ఎక్కడో వాడు ఇంగ్లీష్ 4 అక్షరాలు నేర్చుకున్నాడంట. ఎస్ నో ఆల్ రైట్ అని చెప్పని ఇంగ్లీష్ ఒక 4 అక్షరాలు నేర్చుకున్నాడంట. నేర్చుకొని, అమ్మ బాబోయ్ మా అమ్మ నాన్న నన్ను చదువుకొని రమ్మన్నారు కదా, అసలు ఆల్మోస్ట్ నాకు ఇంగ్లీషే వచ్చేసింది, ఇంత ఇంగ్లీష్ వచ్చింది, ఇదంతా పోయి నేను ఇంటికాడ వాడితే మా అమ్మ నాన్న ఎంత సంతోషపడతారో, నేను ఎంతమంది ఫ్రెండ్స్తో పంచుకోవచ్చు, ఊళ్ళో అందరికీ చెప్పుకోవచ్చు, మా బంధువులకి చెప్పుకోవచ్చు. అమ్మ బాబోయ్ నాకు 4 అక్షరాలు వచ్చేసినాయి, ఇంకా పర్వాలేదు, నేను ఇంటికి పోవచ్చు అని చెప్పని ఆ చదువు నేర్చుకొని ఇంటికి వస్తా ఉన్నాడంట. వాడు వస్తూ ఉండేటప్పటికి దానిలో గుంపుగా ఏదో ఒక దొంగతనం జరిగిందని చెప్పానని గుంపుగా చాలామంది ఏరా నువ్వు తీసావా ఇటు ఏదో ఒక వస్తువు పొందానో, డబ్బులు పోయినానో, ఒక దొంగతనం మీద అక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది. అందరూ నువ్వా అని చెప్పని గొడవ పెట్టుకుంటా, అరుచుకుంటా, పెద్దగా మాట్లాడుకుంటా ఇట్టా గొడవ జరుగుతుందన్నమాట. జరుగుతూ ఉండేటప్పుడు ఇది ఏందబ్బా ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, ఏదేదో పెద్దగా అరుచుకుంటున్నారు, అయినా మనం కూడా పోయి కాసేపు ఇంటే పోదు కదని చెప్పానని ఆయన పోయి నిలబడ్డాడంట. అక్కడ అందరూ వరుసగా ఏం నువ్వా అని చెప్పానని అనుకుంటా అడుగుతూ ఈయన్ని కూడా అడిగారంట. ఎందుకంటే పోయి అక్కడ నిలబడ్డాడు కదా, వాడికి ఆడు ఏం జరిగింది తెలియదు, ఏమైంది తెలియదు, అసలు గలబా ఏందో కూడా తెలియదు. వాడు నువ్వు అని చెప్పానంటే వాడు నేర్చుకున్న 4 ముక్కలు ఉన్నాయి కదా, ఎస్ అన్నాడంట. ఎస్ అనేటప్పటికి, ఒరే ఎదవా నువ్వు చేసిందే తప్పు అయితే, నువ్వు చేసిందే దొంగతనం అయితే నీకు ఎంత ధైర్యం రా, ఇంతకుముందు ఇంతమంది జనాలలో పైగా నిన్ను కొడతారు తిడతారనే భయం లేకుండా, నీకు అసలు ఏ ఎరుకు లేకుండా నువ్వు ఎస్ అని మాట్లాడతావా? నీకేమన్నా ఒక్కరమన్నా బుద్ధి ఉందంటరా అని చెప్పాను అనేటప్పటికి, నిన్ను తీసుకుపోయి పోలీసులకు అప్పగించాలా, నువ్వు ఇట్ట మాట నీకు ఎంత ధైర్యం అని చెప్పి నలుగురు మాట్లాడుకొని పోలీస్ స్టేషన్ అన్నారంట. అనేటప్పటికి
రైట్ అన్నాడంట. ఆల్ రైట్ అన్నాడంట. ఓరి నీదైతే తగలబడా, నువ్వు జాయిన్ లేవురా, అంత గద్దు లేవు, నువ్వు చిన్న పిల్లోడివి, అసలు నీకేం లోక జ్ఞానం తెలియదు అనుకుంటుంటే ఏంరా తప్పు చేస్తావని అంటే ఎస్ అని చెప్పని ఒప్పుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నీకు భయం కూడా లేకుండా పోలీసులు కడిపోదామని చెప్పారంటే ఆల్ రైట్ అంటున్నావు. నీకు అసలు భయం ఉందంటరా అని చెప్పానని పోలీసులతో కడిగి తీసుకుపోయారంట. ఆ పోలీసులు కడిగిపోయేటప్పటికి ఆ పోలీసులు వాడిని చితక బాధేశారంట. ఎవరే ఎదవా, ఏం ఎక్కడ పెట్టావో చెప్పరా, ఏం చేసావో చెప్పరా, ఎందుకు చేసావో చెప్పరని. ఇంక పోలీసులు అంటే మనకు తెలియదు కాదు కదా, నానా హింసలు పెట్టారంట. హింసలు పెట్టేటప్పటికి వాడికి అప్పుడు అర్థం కాక ఎందుకు నన్ను కొడుతున్నారు, నేను నేర్చుకునేది ఇంగ్లీష్ కదా, ఏదో ఇంగ్లీష్ నేర్చుకుని ఏదో ఇక్కడ ఏదో సరదాగా నేను ఎంత మాట్లాడదాం అనుకుంటే అసలు ఎందుకు కొడుతున్నారు వీళ్ళు, అసలు దేనికి కొడుతున్నారు అని చెప్పానని. అప్పుడు చెప్పరా 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 అని చెప్పానంటే నో అన్నాడంట. అప్పుడు వాడిని ఎరగదాన్ని, వాడికి రక్తం పడి గందరగోళం చేస్తే అవును ఏనా నువ్వేనా అసలు ఎందుకు చేసావు ఈ పని, ఏం చేసావురా, ఎందుకు చేసావు చెప్పరా చెప్పరా అని, ఎక్కడ పెట్టావు, ఏం చేసావని చెప్పానంటే అప్పుడు నో అన్నాడంట. ఏదవా నీకేం తమాషాగా ఉందంటరా, అక్కడ దొంగతనం చేసింది నువ్వేనా అని చెప్పానంటే ఎస్ అన్నావు. పారా నేను పోలీసులకు అప్పగిస్తానంటే ఆల్ రైట్ అన్నావు. తర్వాత ఏడు తన్నపోతే నువ్వు అని అంటుండవే, ఏం తమాషాగా ఉందా నీకు, అసలు పోలీసులు అంటే లెక్కలేదా, జనాలంటే లెక్కలేదా, అసలు నీకు భయమే లేదా, అసలు ఏమైందిరా చెప్పరానంటే అప్పుడు వాడు అసలు మీరు ఎందుకు కొడుతున్నారయ్యా నన్ను అన్నాడంట. అవును దొంగతనం చేసావు కదరా అన్నారంట. మీరందరూ ఎందుకు పడుతున్నారు, అక్కడేం జరిగింది, మధ్యలో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ ఎందుకు నన్ను హింసిస్తున్నారు అని చెప్పని అడిగితే అవును దొంగతనం చేసావు కదరా అన్నారంట. నేను దొంగతనం చేయడం ఏందయ్యా ఆయన, నాకేంది దొంగతనం ఏంది, అసలు దొంగతనం నాకేం తెలుసు, నేను దొంగతనం చేయందయ్యా, నా ముందు లేనిపోని నిందలు వేస్తున్నారే అని ఏడ్చాడంట. అవును నువ్వే కదరా ఒప్పుకునింది, దొంగతనం చేస్తావని చెప్పంటే ఎస్ అంటివి, పారా పోదాం అంటే ఆల్ రైట్ అంటివి, ఏడు దండపోతే నువ్వు అంటే అవి తప్పించుకునేదానికి ఏమని చెప్పంటే అయ్యా స్వామి మీ అందరికి దండం పెడతాను ఆయన, నేను లేక మా నాన్న మా అమ్మ నాన్నకి ఒక సంతానం పుట్టాను, వాళ్ళు ఏదో నేను బాగా చదువుకుంటానని చదువుకోమని ఏదో ఒక 6 నెలల సంవత్సరానికి సరిపడా నాకు అంతా ఏర్పాటు చేసేసి అంతా తినడానికి ఉండడానికి మంచి చెడ్డ మొత్తం నాకు ఏర్పాటు చేసేసి నన్ను ఏదో చదువుకోమని చెప్పానని విద్యావేదన పంపించారు అయ్యా. నేను పోయి సంవత్సరం రోజులైంది, నేను అతి కష్టం మీద 3 పదాలు నేర్చుకున్నానయ్యా, ఆ 3 ఎస్ నో ఆల్ రైట్ అని చెప్పానని. ఆ 3 నేను అక్కడికి వచ్చేటప్పటికి ఏమో జరుగుతుందో ఏమో నాకు తెలియదు. ఆడేమంటే ఇంక ఈ 3 పదాలు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను కదా, ఇది అందరికీ చెప్తే అందరూ నన్ను ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు, నన్ను ఎంతో ఆనందపడిపోతారు, పోగానే మా ఇంట్లో చెప్పాలి నేను చదువుకుని ఇంగ్లీష్లో నేను అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఏంటో నువ్వు అని అంటే నాకేం తెలియక మొట్టమొదటి నేర్చుకున్న అక్షరం ఎస్ అన్నానయ్యా నేను. తర్వాత ఏమంటే ఏదేదో వాళ్ళు మళ్ళీ మాట్లాడి ఏందో గందరగోళం చేసేసి నేను పోలీస్ స్టేషన్ తీసుకొని పోతా అన్నారు. సరే రెండోదిగా నేర్చుకున్నాను కదా అని చెప్పని ఆల్ రైట్ అన్నాను. 7వ తీసుకొచ్చి ఈ విధంగా బాధలు పెడుతున్నాను ఆయన ఏంది, అందుకని ఎస్ నో ఆల్ రైట్ అని చెప్పి నేను చదువు నేర్చుకున్నానయ్యా, ఆ చదువు నన్ను ఈ విధంగా అన్యాయం చేస్తుంది అనుకుంటే నేను అసలు మాట్లాడేవాడినే కాదు, ఇది నేను నేర్చుకున్న చదువు అని చెప్పని వాళ్ళకి దానం పెట్టానంట. ఒరే ఎరుతగులక్క, దాని అర్థం తెలుసుకోకుండా ఎస్ అంటే అవునని, ఆల్ రైట్ అంటే పోదాం పొమ్మని, నో అంటే కాదని, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు దానికి అర్థం కూడా నేర్చుకోవాలి కదరా, ఏమీ నేర్చుకోకుండా నువ్వు బయట ఉపయోగించి ఎందుకు ఇటు తన్నులు తిన్నావని చెప్పానని అందరూ అక్కడ పోలీసులు అందరూ వాడి మీద జాలిపడి వాడు అమాయకత్వానికి నవ్వుకొని వాడిని వదిలేశారంట. అందుకని మనం ఏ పని చేసినా అర్థం పరమార్థం నేర్చుకొని, మా నాన్న మాకు ఈ కథ ఇదే కాదు జోకులు నవ్వుకుంటూ ఉండేది చాలా చెప్పాడు మా నాన్న. అట్లా అర్థం తెలియకుండా ఏ పని చేసినా వ్యర్థమే అంటారు. అందుకని మనకి ఇట్లాంటి కథలన్నీ మన పూర్వీకులు మనకు చెప్పున్నారు కాబట్టి మనం ఏమంటే ఏదైనా అర్థం తెలుసుకొని మంచిగా చేద్దాము. ఇది ఈరోజు ఒక చిన్న కథ మాత్రమే అమ్మా, ఏదో సరదాగా చెప్పి నవ్వుకుందామని చెప్పానని. ఇది ఒక జోకు, నేను నవ్వాను మిమ్మల్ని నవ్వించాను. పోతే నా యూట్యూబ్ వాళ్ళందరికీ నా నమస్కారము. మీరు దయచేసి ఇప్పటికేమో బాగానే పర్వాలేదమ్మా, కానీ లైక్లు చేయటం లేదు నాయన, కొంతమంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వత్తండి. మీ అందరికీ నమస్కారం, ఉంటానమ్మా. అందరికీ బాయ్ నాన్న, మళ్ళీ రేపు కలుద్దాం.